రష్యా కొత్త కొత్త ప్రాంతాల స్వాధీనం శరవేగంగా చేసుకుంటుందని ఇంతకుముందే చెప్పుకున్నాను. ఎందుకంటే ఉక్రెయిన్కి $61 బిలియన్ ఆయుధ సాయం రాబోతుంది. అందులో భాగంగా నాటో దేశాలు, యూరప్ దేశాలు, అమెరికా దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్స్ పెద్ద ఎత్తున చేసుకుంటుంది. ఎస్పెషల్లీ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ వైపుకి వెళ్తుంది. అవన్నీ వచ్చాక ముందు తనను తాను డిఫెండ్ చేసుకుంటూ రష్యా మీద దాడికి వెళ్ళే లోపుగా రష్యా ఇక్కడ ఉన్నటువంటి ఆయుధాగారాలన్నింటినీ నాశనం చేసే ప్రక్రియ చేస్తుంది. దానికి తోడుగా కొత్త ప్రాంతాల స్వాధీనం శరవేగంగా చేసుకుంటోంది. అందులో భాగంగా తాజాగా ఉక్రెయినియన్ విలేజెస్ హ్యావ్ బిన్ కంటిన్యూస్లీ బాంబర్డెడ్ అండ్ రెసిడెంట్స్ హ్యావ్ fled to other areas to find cover amid the 2 years of the war in Ukraine. The village of Velika Pistrovka was hit with nearly 200 Russian guided bombs last month. How are the villages surviving అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క గ్రామాల మీద ముందు బాంబులు వేస్తున్నారు, గైడెడ్ బాంబులు వేస్తున్నారు. ప్రజలు చచ్చిపోతున్నారు లేదా పారిపోవాల్సి వస్తుంది. ఆ ప్రాంతీయ భవనాలు కూలిపోతున్నాయి, బ్రతకడానికి అవకాశం లేకుండా. వాళ్ళందరూ అవతలకి వెళ్ళిపోయాక అప్పుడు రష్యన్ సైన్యాల లోపలికి వెళ్ళిపోయి ఆ గ్రామాలని స్వాధీనం చేసుకుంటున్నాయి అన్నటువంటి తాజాగా తేలినటువంటి అంశం.